వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక ఘోర దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు ఒక ఆటో డ్రైవర్. ఆ మహిళ పేరు అనంతవాణి, చేసింది ఆటో డ్రైవర్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కొన్నేళ్లుగా అనంతవాణికి అలాగే ఆటో డ్రైవర్ శ్యాంబాబుకు మధ్య కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే ప్రస్తుతం దుబాయ్ లో ఆటో డ్రైవర్ శ్యాంబాబు భార్య పిల్లలు కూడా దుబాయ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కొంతకాలంగా శ్యాంబాబును ఈ అనంతవాణి దూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో కక్ష పెంచుకొని హత్య చేసినట్లుగా అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే వాణ్ణిని ఆసుపత్రికి తరలించే లోపే ఆవిడ మృతి చెందడం జరిగింది. ఇక మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు స్టార్ట్ చేశారు. అయితే ఆటో డ్రైవర్ శ్యాంబాబు అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున కొత్తపల్లి అనంతవాణి అనే మహిళ మర్డర్ గురైనట్టు సమాచారం అందింది. దాని మీద కొత్తపల్లి వెంకటేశ్వరరావు ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. త్వరలో నిందితులను పట్టుకొని తదుపరి సమాచారం తెలియజేస్తాం. భీమవరం రూరల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అనంతవాణి మహిళకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. అయితే సాయిరామ్, ఈ హత్యకు గల ప్రధాన కారణాలు ఏంటి? నిజంగా ఆవిడ దూరం పెట్టినందుకే ఇలాంటి ఒక హత్య జరిగిందని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తపరుస్తుంది. సో మెయిన్ రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పశ్చిమ గోదావరి జిల్లాలో మరో దారుణ హత్య కలకలం రేపింది. ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన ఈ జిల్లాలో వరుసగా చోటు చేస్తున్న హత్యలు ప్రజలు తీవ్ర ఆందోళన అయితే భయాందోళనకు కూడా కారణమవుతున్నాయి. ఇటీవల నర్సాపురంలో జరిగిన హత్య మరొక ముందే ఇప్పుడు భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 32 సంవత్సరాల వయసు గల అనంతవాణికి ఇంకా వివాహం అయితే కాలేదు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు బయటపడుతున్న వివరాల ప్రకారం అదే మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యాంబాబుతో ఆమెకు గత 5 ఏళ్లుగా కూడా పరిచయం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికీ వివాహితుడైన శ్యాంబాబుకు భార్య 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని భార్య ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తుంది. పిల్లలకు కూడా శ్యాంబాబు అయితే దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అనంతవాణి అప్పుడప్పుడు అతనికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుందని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే గత 6 నెలలుగా కూడా అనంతవాణి శ్యాంబాబు పూర్తిగా దూరం పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న శ్యాంబాబు కక్ష పెంచుకున్నారని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో తాడేరు గ్రామంలోని అనంతవాణి ఇంటి వద్దకు వెళ్లి గేటు దగ్గర శబ్దం చేసినట్లయితే చెప్తున్నారు. అయితే శబ్దం వినిపించడంతో అనంతవాణి ఆమె తండ్రి కొత్తపల్లి వెంకటేశ్వరరావు బయటికి రావడం జరిగింది. ఆ సమయంలో వెంకటేశ్వరరావును పక్కకు తోసి వేసిన నిందితుడు అనంతవాణిని హత్య చేసి అక్కడి నుంచి పరామర్శించినట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది. అయితే తీవ్ర గాయాలతో ఉన్న అనంతవాణిని కుటుంబ సభ్యులు వెంటనే దేవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినప్పుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లయితే వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే మృతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ఘటన భీమవరం రూరల్ సీఐ జగదీశ్వరరావు సభ్యులు కూడా తండ్రి ఫిర్యాదు మీద కేసు నమోదు చేస్తున్న అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తానని, అదేవిధంగా నిందితులు త్వరలో అదుపులో తీసుకుంటామని తీసుకున్న వెంటనే పూర్తి వివరాలు కూడా తెలుస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే ఒకవైపు నర్సాపురం ఘటన, ఇప్పుడు భీమవరం తాడేరు గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్య, ఇలా వరుస ఘటనలతో ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలందరూ కూడా భయవంతులకు అయితే గురవుతున్నారు. మహిళల భద్రతపై కూడా మరోసారి చర్చించడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ హత్య వెనక ఉన్న పూర్తి కారణాలు ఏంటి, గతంలో బాధితురాల కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నిందితుడు ఎలా తప్పించుకున్నాడు అనే అంశాలపై కూడా సాయిరామ్ తండ్రి, యువతి తండ్రి వెంకటేశ్వరరావు ఈ హత్యకు సంబంధించి ఆయన ఏం చెప్తున్నారు? అంటే తండ్రి కూడా పూర్తి వివరాలు అయితే తెలియదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అతను అమ్మాయితో సన్నిహితంగా ఉండేవారు, కానీ అలా ఎందుకు ఇలాగా జరిగింది, ఎలా ఎందుకు ఖర్చు పెంచుకుని హత్య చేశారన్న కారణాలు అయితే మాకు తెలియదని వారు చెప్తున్నారు. కానీ తన అమ్మాయిని అత్తమాటలు వేధించేవాడు, ఫోన్ చేసి లేకపోతే ఎప్పుడైనా మాట్లాడడానికి వచ్చి వేధించేవాడు అన్నట్లుగా ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. పోలీసులు కూడా ఏంటంటే కేసులో కీలక ఆధారాలు కూడా సేకరించి ఏదైతే నిందిస్తున్నారో వాటిని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి వెల్లడించడం జరుగుతుందని చెప్పి పోలీసులు అయితే వివరించడం జరుగుతుంది.
కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ హత్య వల్ల ఈ హత్య జరిగిందంటే ఆ భీమవరం చుట్టుపక్కల కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలందరూ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఒక నెల క్రితమే నర్సాపురంలో దారుణ హత్య కూడా జరిగింది. ఇప్పుడు దీని మీద ఈ హత్యతో భీమవరంలో కూడా భయాందోళనకు గురవుతారని చెప్పి ఈ విషయంపై పోలీసులు కూడా లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా వెలుగుకొచ్చాయి. ఇప్పుడు కొన్ని నెలల క్రితం అనంతవాణి ఆటో డ్రైవర్ శ్యాంబాబును కాస్త దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ హత్య జరిగిందన్నట్టుగా కొన్ని అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు దూరం పెట్టింది మహిళ అనేటువంటి విషయానికి సంబంధించి? ఏదైతే నిందితుడు శ్యాంబాబు ఉన్నాడో, శ్యాంబాబు ఇదివరకే వివాహం అయ్యి భార్య ఏమో దుబాయ్ లో ఉంటుంది, పిల్లలు కూడా అతను దూరం పెట్టాడు. అంటే స్థానికులు చెప్తున్న కథల ప్రకారం చూసుకుంటే ప్రియ, ఏదైతే ఇప్పుడు అనంతవాణి ఉందో అనంతవాణితో వివాహేతర సంబంధంలో ఉన్నాడు, అందువల్లే పిల్లల్ని కూడా దూరం పెట్టాడు. అదే విధంగా ఇటు భార్యను కూడా దుబాయ్ లో ఉండడం, వారిని కూడా పట్టించుకోవట్లేదు. ఈ కోణంలో ఇద్దరు మధ్య అంటే అనంతవాణి అటు శ్యాంబాబు మధ్యన ఏదన్నా ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదైనా పర్సనల్ విషయం డిస్కషన్ వచ్చి కొంచెం దూరం పెట్టడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో తను సరిగ్గా స్పందించట్లేదు, తనతో మాట్లాడట్లేదు అనే కోపంతో రాత్రి అర్ధరాత్రి సమయం 1 గంటకు వారి ఇంటికి వెళ్లి అతి కిరాతంగా అయితే హత్య చేశారని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది ప్రియ. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తాడేరు గ్రామంలో మహిళను హత్య చేశారు ఆటో డ్రైవర్ శ్యాంబాబు. సో హత్య చేసి ఆయన పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహిళా తండ్రి అయితే భోర్మని వినిపిస్తున్నారు. సో ఇక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని నెలల క్రితం ఒక స్పేస్ ఏర్పడింది. అందుకని చెప్పేసి అతను మహిళ మాట్లాడకపోవడం మూలంగానే ఇది ఒక హత్య జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటేనైతే ఆటో డ్రైవర్ శ్యాంబాబు పరారీలో ఉన్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నామని చెప్పడం జరిగింది. సో టోటల్ గా ఎవరైనా సరే మహిళలు సాఫ్ట్వేర్ కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, కాలేజ్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, పక్కన ఎవరితోని స్నేహం చేస్తున్నాము, ఎవరితోని రిలేషన్ లో ఉంటున్నాము, రిలేషన్ లో ఉన్న వాళ్లకు ముందు పెళ్ళైందా లేదా అనేటువంటి విషయాలు, ఒకవేళ ముందు వాళ్ళకి ఏమన్నా ఈ వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి విషయాలు 1-2 సార్లు ఆలోచించుకొని ఒకరితోని స్నేహం చేయడం కానీ, రిలేషన్ లో ఉండడం కానీ చేయాలి. ఎందుకంటే రోజు ఒక దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. క్రైమ్ న్యూస్ లో ఎన్నో కూడా మనకు వినిపిస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి విత్ ప్రూఫ్స్ తో సహా. సో మహిళలందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ కాలం వచ్చేసింది.